ఈ సమయంలో కుక్కకు ఆహారం పెడితే శని దోషం పోతుందంట. హిందూ మతంలో అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. శనివారం, అమావాస్య రోజుల్లో కుక్కలకు ఆహారం పెడితే శని, పితృ దోషం పోతుందని నమ్ముతారు. ఆహారం, ఫుడ్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది మతపరమైన, సామాజిక, సాంస్కృతిక నమ్మకాలతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా హిందూ మతంలో ఆహారం, అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. ఇది దేవుళ్ళు మనుషులకు ఇచ్చిన వరంగా నమ్ముతారు. అందుకే ఆహారాన్ని గౌరవిస్తుంటారు. అందుకే అన్ని దానాల్లో అన్నదానం ఎంతో శ్రేష్టమైనదని అంటుంటారు పెద్దలు. సాధారణంగా కొందరు తమ భోజనం అయిన తర్వాత శునకాలకు ఆహారం పెడుతుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో ఈ సాంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే ఎందుకు పెడతారు? ముందు శునకానికి ఆహారం పెడితే ఏం జరుగుతుంది? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? పండితులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మత విశ్వాసాలు. హిందూ మతంలో కుక్కను యమదూతగా పరిగణిస్తారు. యముడు మరణ దేవుడని నమ్ముతారు. శునకం అతనితో సంబంధం కలిగి ఉంటుందని చెబుతుంటారు. మతపరమైన దృక్పథం ప్రకారం కుక్కకు మన భోజనం చివర్లో చిరుతిండి, భోజనం పెట్టడం పుణ్యం లభిస్తుందని, జీవితంలో ఆనందం, శాంతి లభిస్తుందని చెబుతున్నారు. శునకానికి ఆహారం పెట్టడం వల్ల మనకు ఆశీర్వాదాలు లభిస్తాయని పురాతన కాలం నుండి నమ్ముతారు. యమరాజు దూతకు ఆహారం పెట్టడం వల్ల మరణ భయం తగ్గి జీవితంలో సమతుల్యత వస్తుందని చాలా మంది నమ్ముతారు. కొంతమంది దీనిని నేటిని నమ్ముతారు. శునకాలు ఎప్పుడూ విధేయత, ప్రేమకు చిహ్నమని చెబుతారు. తమ యజమానులపై విధేయత, నమ్మకాన్ని ప్రదర్శిస్తాయి. మనం మన భోజనంలో చివరి భాగాన్ని కుక్కకు ఇచ్చినప్పుడు అది మన కరుణ, సేవకు చిహ్నంగా మారుతుంది. ఇది మంచి అలవాటు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న జంతువుల పట్ల కరుణ, గౌరవం యొక్క సందేశాన్ని కూడా పంపుతుంది. మత విశ్వాసాల ప్రకారం కుక్కకు ఆహారం ఇవ్వడం వల్ల ప్రతికూల శక్తి నాశనం అవుతుంది. కుక్కకు ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ నశిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా శనివారం, అమావాస్య రోజులలో కుక్కలకు రోటీలు, బెల్లం తినిపించడం ద్వారా శని, పితృ దోషం పోతుందని నమ్ముతారు. ఇంటికి సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల మీ ఇంటికి పరిశుభ్రత, మంచి ఆరోగ్యం లభిస్తుంది. శునకాలకు ఆహారం పంచడం వల్ల శరీరానికి సానుకూల శక్తి వస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇది మతపరమైన దృక్కోణం నుండి మాత్రమే కాకుండా మనశ్శాంతి కోసం కూడా మంచి అడుగు. కుక్క విధేయత, ఉనికి ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.